ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవెప్పుడైతే ఏకీభవిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికని శక్తిమంతుడై ఉన్నాడు. విశ్వాసాన్ని నువ్వు కూడగట్టుకోవాల్సిన అవసరం లేదు గానీ, ఆయన నిన్ను ప్రేమించినటువంటి ప్రేమను బట్టి, ఇంతవరకు నీ జీవితంలో ఆయన చేసినటువంటి మేలన్నిటిని బట్టి, నిష్కపటమైనటువంటి మనసుతో నువ్వు ఆయన్ని సమీపించి, నీ పరిస్థితులన్నిటిని ఆయన దగ్గర కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ సంతోషం అధికమయ్యేలా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యోహాను సువార్త 10:20 మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక నువ్వెంతైతే దుఃఖపడతావో నీ దుఃఖానికి తగినట్లుగా దేవుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని నీ జీవితంలో కలుగజేయడానికి శక్తిమంతుడే అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుంది. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుందని మనం తెలుసుకోవాలి. లోక సంబంధంగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7:10 చూసినప్పుడు లోక సంబంధమైనటువంటి మనసును బట్టి మనం ఎంత దుఃఖిస్తామో ఆ దుఃఖానికి అంతు లేదు గానీ, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఏదైనా సర్వశక్తిమంతుడు అయినటువంటి జీవం కలిగిన దేవుడు నువ్వు అన్యాయంగా శ్రమ పొందినట్లయితే దేవుని గురించి మనస్సాక్షిని కలిగి దుఃఖం సహించిన యెడల అది నీ క్షేమాభివృద్ధి కలుగజేసే దుఃఖంగా మారిపోతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం మనుషులు మాట్లాడడం వల్ల మన దుఃఖం చల్లారదు, ఉపశమనం కలగదు కానీ ప్రభువు మాట్లాడినప్పుడు సంపూర్ణంగా ఆ చేదైనటువంటి వేరు మన హృదయం నుంచి తీసివేయబడుతుందని ప్రభు ఉదయకాలంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక లోక సంబంధంగా అనేక విషయాల్లోని మనకి దుఃఖం కలగవచ్చు కానీ పరిస్థితిని బట్టి దుఃఖం కలగవచ్చు, ఇబ్బందులు బట్టి దుఃఖం కలగవచ్చు, అనారోగ్యాలను బట్టి దుఃఖం కలగవచ్చు కానీ ఈ రోజైతే ప్రభు నీకు సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుత కాలం కొంచెం దుఃఖం మీకు కలగవచ్చు కానీ ప్రభువును బట్టి మీరు మిక్కిలి ఆనందించేలాగా సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2:27 నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమైండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతను మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండుటకే నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరిశీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతడు తన ప్రాణంని లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క నిమిత్తము చావునకు సిద్ధమైండెను గనుక పూర్ణానందంతో ప్రభువునొద్ద అతనిని చేర్చుకున్నట్టు వారిని కనపరచుడి. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు గొప్ప సహాయం చేయవాడే ఉన్నాడు, బలపరచువాడే ఉన్నాడు, స్థిరపరచువాడే ఉన్నాడు, శాశ్వతమైన సన్నిధిని అనుగ్రహించేవాడే ఉన్నాడు. కనుక ప్రభు అయితే ఎంతో కృపను దయచేసి ఆయన మహిమతో నింపి నడిపించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయనతో ఏకీభవించండి, ఖచ్చితంగా మీరు విడుదల పొందుకుంటారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనను ఎంతమంది అయితే ఆశ్రయిస్తారో వారందరికీ కృప చూపించడానికి శక్తిమంతుడు, బలవంతుడు, ప్రతి విధమైన కీడులోంచి తప్పించి శ్రేష్టమైన ఆనందం దయచేసి ఆలోచన కలుగజేయను గాక. ఆమేన్. ప్రభువా మీ దయతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారుకున్న ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి గొప్ప చేయమని, బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నింపి నడిపించమని, ఏ కీడు వారి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.